నమస్తే, వెల్కమ్ టు HCO టీవీ. మనతో పాటు ఈరోజు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. చాలా మందికి ఫేవరెట్ కంట్రీస్ కొన్ని ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇండియన్స్ చాలా మంది చాలా రీజనబుల్ అని చెప్పేసి కొన్ని కంట్రీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాటిల్లో మలేషియా అండ్ సింగపూర్. అఫ్ కోర్స్ అంటే మలేషియాకి వెళ్తే సింగపూర్, సింగపూర్కి వెళ్తే మలేషియా బై రోడ్ వెళ్ళిపోతారు చాలా మంది. సో ఇది చాలా రీజనబుల్ అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అది మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు అన్నట్టు మంచి ఫ్యామిలీ డెస్టినేషన్ సింగపూర్ అండ్ మలేషియా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రెండు కూడా పక్కపక్కన. సింగపూర్ లోనే ఎక్కువ అట్రాక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్ అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఎందుకు మన కోలాలంపూర్ కూడా వెళ్ళి మలేషియా కూడా వెళ్ళి చూసుకొని రావడం అనే ఉద్దేశంతో ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ రెండు కంట్రీస్ కంబైన్ చేసి స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఇది కూడా ఏంటంటే 5 nights 6 days ప్యాకేజ్. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో మీరు సింగపూర్లో 3 days ఉంటారు అండ్ మలేషియాలో కౌలాలంపూర్ సిటీలో 3 days ఉంటారండి. అండ్ టోటల్ 6 daysలో మీరు మళ్ళీ బ్యాక్ వస్తారు. సో అందుకే మెయిన్ ఫస్ట్ మనం సింగపూర్ గురించి మాట్లాడుకోం. ఎందుకంటే సింగపూర్లోనే మనకి మెయిన్ అట్రాక్షన్స్ దాంట్లో ఏంటంటే సింగపూర్ అయితే గార్డెన్ బై ద బే 2 domes అని ఉంటుంది. తర్వాత సింగపూర్ ఫ్లైయర్ ఉంటుంది. తర్వాత యూనివర్సల్ స్టూడియోస్ పిక్చర్స్ ఒకటి యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ ఉంది. సెంటోస్ ఐలాండ్ లో వింగ్స్ ఆఫ్ టైమ్స్ అనే షో ఉంటుంది. తర్వాత మనకి సింగపూర్ సిటీ టూరు. ఇవన్నీ కూడా మనం చక్కగా 3 daysలో మనకి చూసుకొని మలేషియా వెళ్తాం. సో ఈ అట్రాక్షన్స్ ఏంటంటే సింగపూర్ లో ఉన్న ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద అట్రాక్షన్స్ ఇవి. దీనికి ఇంక్లూడింగ్ ఎంట్రీ టికెట్స్ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని అట్రాక్షన్స్ ఆప్షనల్ అని పెడతారనమాట. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. సింగపూర్ సిటీ చాలా ఎక్స్పెన్సివ్ సిటీ. ట్రాన్స్పోర్టేషన్ కానీ అట్రాక్షన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అందువల్ల కొన్ని ఆప్షన్లు పెడితే అంటే ప్యాకేజ్ కాస్ట్ తగ్గుతుంది. తగ్గదాన్ని కస్టమర్ అట్రాక్ట్ అయ్యే మీ ప్యాకేజ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు దాంట్లో వెళ్తామని అంటారు. అందరికీ మేము ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, సార్ దీంట్లో ఈ అట్రాక్షన్స్ ఉండవు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో అట్రాక్షన్ లేకపోతే 5,000 నుంచి 6,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. సో ప్యాకేజ్ కాస్ట్లో 5,000-6,000 రూపాయలు యాక్చువల్గా ఒక ఫ్యామిలీకి ఎక్కువ. ఎందుకంటే మనకి ఒక 2 ఫ్యామిలీలు 10,000 రూపాయలు వస్తుంది అనమాట. అందుకని చాలా మంది ఆ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు మాకు అక్కడ. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మొత్తం ఇంక్లూడ్ ఈ ఫ్లైట్స్, వీసా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మనం చూసే అట్రాక్షన్స్ ఇవన్నీ కలిపి మనం ఓన్లీ 1,12,000 రూపాయలని ప్యాకేజ్ తీసుకొని వచ్చామండి. సో టోటల్ మలేషియా అండ్ సింగపూర్ మొత్తం అంతా కలిపి ఈ డేస్ మీరు ఏదైతే చెప్పారో అవి అండ్ ఫ్లైట్ చార్జెస్ అండ్ అకామిడేషన్ అంతా కలిపి మనకి మీరు చెప్పిన 1,12,000 రూపాయల్లోనే మనకి ప్యాకేజ్ కాస్ట్ తీసుకొని వచ్చాం. సూపర్. సో తర్వాత మనకి సింగపూర్ లో ఇవన్నీ చూసుకొని బయలుదేరి మనము మలేషియా వెళ్తామండి. సో మలేషియా వెళ్ళేదాన్ని మనకి ల్యాండ్ బోర్డర్ లో మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ చూసుకొని మనం కౌలాలంపూర్ వెళ్తాం. ఈ కౌలాలంపూర్ లో కూడా మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నాయండి. మనకి ట్విన్ టవర్ అని ఉంటుంది. ఆ ట్విన్ టవర్ ఐకానిక్ సింబల్ అనమాట. ఐకానిక్ ట్విన్ టవర్ అక్కడ ఆ ట్విన్ టవర్ లో మనం 86th ఫ్లోర్ అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది. అబ్జర్వేటరీ డెక్ వరకు తీసుకుని వెళ్తాం మనం. అక్కడ వరకు వెళ్తారు. మధ్యలో స్కై బ్రిడ్జ్ అని ఉంటుంది. అక్కడ 15 minutes మనం చక్కగా కౌలాలంపూర్ అందాలు చూడొచ్చు. 86th ఫ్లోర్ లోకి వచ్చేది మిగతా మొత్తం సిటీ, కౌలాలంపూర్ సిటీ అంతా కనపడుతుంది అనమాట. సో కొన్ని పాపులర్ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ, ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్. అదే చెప్పబోతున్నాను నేను. సో అది చూసుకున్న తర్వాత కౌలాలంపూర్ సిటీ చూస్తాం. కౌలాలంపూర్ నెక్స్ట్ డే రోజు మనం వెళ్ళేటప్పటికి మీరు అన్నట్టు మురుగన్ టెంపుల్ వెళ్తాం. దాన్ని బతు కేవ్స్ అంటారు. ఆ బతు కేవ్స్ లో 140 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కంప్లీట్ గా గోల్డ్ పెయింట్ లో ఉంటుంది. అదంతా కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం అండి. ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది మెయిన్ మురుగన్ టెంపుల్ వచ్చేటికి 270 స్టెప్స్ ఎక్కిన తర్వాత లైమ్ స్టోన్ కేవ్ లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్. తర్వాత కిందకి దిగి వచ్చింది అక్కడే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. తర్వాత మనకి వినాయకుడి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ ఉన్నాయి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా ఒక హాఫ్ డే ఆల్మోస్ట్ 2 to 3 hours మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. అంత చక్కగా. ఎందుకంటే మలేషియాలో ఎక్కువ మంది మనకి తమిళియన్స్ ఉన్నారు. అవును. సో వాళ్ళు ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ మలేషియా వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా అదేదో ఇండియాలో పక్కన వేరే ప్లేస్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. కానీ స్పెషల్ గా మనం ఏదో వేరే కంట్రీకి వెళ్ళినట్టు అనిపించదు. అవునండి, అవును. మేబీ ఆ తమిళియన్స్ మనకి మొదటి నుంచి అలవాటు అయిపోయి ఆ నేటివిటీ మన నేటివిటీ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా వేరే కంట్రీకి వెళ్ళిన ఫీల్ నిజంగానే రాదు. బట్ వీ కెన్ ఎంజాయ్ లాట్ ఆఫ్ ది టైమ్ విత్ దెమ్ అన్నమాట. కరెక్ట్. సో అక్కడి నుంచి తర్వాత బయలుదేరి మనకి అక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ జెంటింగ్ హైలాండ్స్ అని ఉందండి. ఆ జెంటింగ్ హైలాండ్స్ ఏంటంటే మనకి వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉన్న హోటల్. అంటే ఆల్మోస్ట్ 1,400+ రూమ్స్ ఉన్నాయి అక్కడ.
హోటల్లోనే 1400+ రూమ్స్ ఉన్నాయి. అండ్ 365 days ఫ్యాన్ కానీ ఏసీ కానీ అవసరం ఉండదు. అంత చక్కటి హోటల్ అన్నమాట. అక్కడికి డే టూర్ మనం ఎక్స్ప్లోర్, అక్కడికి వెళ్ళాలంటే కేబుల్ కార్లో వెళ్ళాలి, కేబుల్ కార్లో వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వస్తాం. ఓకే. సో ఈ కోలాలంపూర్ పార్ట్ అన్నమాట, ప్లస్ సింగపూర్, ఇవన్నీ కలిపి 5 nights 6 days లో మనం ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 1,12,000 రూపాయల్లోనే మనం ఇవంతా కూడా తీసుకో. 1,12,000 రూపాయల్లో మనకి ఇంక్లూడింగ్ ఏముంటుందంటే మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, సింగపూర్ వీసా మళ్ళీ సపరేట్గా అప్లై చేయాలండి, దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ కావాలి, అది కూడా బుకింగ్ చేసే ముందే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింగపూర్ వీసా తీసుకోవాలి కాబట్టి మీకు ఈ డాక్యుమెంట్స్ ఇస్తేనే సింగపూర్ వీసా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే మనం డాక్యుమెంటేషన్ తీసుకొని దెన్ బుకింగ్ తీసుకుంటాం. దానికి వీసా ఖర్చు కూడా దీంట్లోనే ఉంటుందండి. సింగపూర్ వీసా కూడా మనకి 1,12,000లోనే సింగపూర్ వీసా, ప్లస్ సింగపూర్లో అట్రాక్షన్స్, మెయిన్ అట్రాక్షన్స్ ఆల్ ఎంట్రీ టికెట్స్, తర్వాత ట్రాన్స్పోర్టేషను, లంచ్, డిన్నరు, ఇవన్నీ కూడా సింగపూర్ పార్ట్లో ఈ ప్యాకేజ్లో కవర్ అవుతుంది. అక్కడి నుంచి బై ట్రాన్స్పోర్ట్ మనం కౌలాలంపూర్ వెళ్తాం, బై రోడ్ వెళ్తాం, అది కూడా మనకి దీంట్లో ప్యాకేజ్లో ఉంటుంది. ప్లస్ కౌలాలంపూర్లో మనం చూసేటువంటి ట్విన్ టవర్ ఎంట్రీ టికెట్, తర్వాత మనకి జెంటింగ్ వెళ్ళే కేబుల్ కారు, తర్వాత అక్కడ కూడా లంచ్, డిన్నర్, మంచి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ కూడా. ఇవన్నీ కూడా చూసుకొని మనం 6 days లో మనం బ్యాక్ హైదరాబాద్. సో దీంతో ఒక తెలుగు టూర్ మేనేజర్ వెళ్తారు. సింగపూర్ పార్ట్ సింగపూర్ లో మనకు ఒక గైడ్ వస్తారు, తను ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ కౌలాలంపూర్ లో కూడా మనకు ఒక గైడ్ వస్తారు, తను కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాబట్టి తమిళ్ కూడా మాట్లాడతారు. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ డెస్టినేషన్ ఏదంటే మాత్రం నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది సింగపూర్, మలేషియా. డెఫినెట్ గా అది చాలా మందికి చాలా నియర్ బై, అంటే అది కూడా మన హోమే అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను పర్టికులర్ గా దాని గురించి అడిగాను. అందులో మనకేంటి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి సింగపూర్కి 3.5 hours జర్నీ అండి, తర్వాత మళ్ళీ కౌలాలంపూర్ 3.5 hours జర్నీ. సో అంత ఈజీ యాక్సెస్ అనమాట మనకి. అందువల్ల చాలా మంది టూరిస్టులు మనకి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఏ డేట్న సింగపూర్, ఎందుకంటే మాకు ఇయర్ వైజ్ క్యాలెండర్ ఉంటుందండి. దాంట్లో ఏంటంటే ప్రతి మంత్ కూడా ఏ డేట్ అని గ్రూప్ ఉంది అనేది ఉంటుంది. సో ఆ డేట్ చూసుకుని ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాం. సపోజ్ నేను ఆగస్ట్లో వెళ్ళాలి, జూన్లో వెళ్ళాలి, లేదంటే సెప్టెంబర్లో వెళ్ళాలి అని చెప్పేసి సో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ తొందరగా ఫుల్ అవుతూ ఉంటాయి అనమాట గ్రూప్స్ అన్ని కూడా. అందువల్ల ఎవరు వెళ్ళాలనుకుంటే సింగపూర్, మలేషియాకి ఇప్పుడే వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే జూలై అయిపోయింది, జూలైకి సంబంధించి బుకింగ్స్ అన్ని అయిపోయినాయి. సో ఆగస్ట్కి సంబంధించి ఓపెన్ అయింది కాబట్టి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళు ఆ గ్రూప్ లో వెళ్ళొచ్చండి. సార్ ఇప్పుడు ఇది కూడా ఇండివిజువల్ ప్యాకేజెస్ ఉంటాయా, ఫ్యామిలీ ప్యాకేజెస్? yes కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఉంటాయి. దీనికి కూడా 2 వెళ్ళొచ్చు, 4 వెళ్ళొచ్చు, 6, 8 మంది కూడా వెళ్ళొచ్చు అండి. సో వాళ్ళ వరకు మనం సపరేట్ గా మనం ఏదైతే ఇప్పుడు మనం ఈ ఐటినరీ ఉందో సేమ్ ఐటినరీ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. కొంచెం వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సేమ్ ఐటినరీ ఉంటుంది, సేమ్ అట్రాక్షన్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యే ఉంటాయండి వాళ్ళకి కూడా. ఒక ఏంటంటే లంచ్, డిన్నర్ మనం వాళ్ళకి అటాచ్ చేయము, ఎందుకంటే వాళ్ళు జర్నీలో ఉంటారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక ప్రైవేట్ స్పేస్ తీసుకుంటారు వాళ్ళు. ఆ ప్రైవేట్ స్పేస్లో అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు లంచ్ పర్టికులర్ ఈ టైంకే చేయాలి, డిన్నర్ ఈ టైంకే చేయాలి, అందుకని అది ఎక్స్క్లూడ్ చేసే ప్యాకేజ్ కాస్ట్ ఇస్తామని మేము. సూపర్ సార్. లైక్ అంటే శ్రీలంక తర్వాత చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అవునండి. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి దీనికి మీరేం చెప్తారు? సో యాక్చువల్గా ఏంటంటే 2 separate డెస్టినేషన్స్. మనకి శ్రీలంక వచ్చేటికి ఏంటంటే ఆధ్యాత్మికము ప్లస్ మనకి నేచర్ ఉంటుంది. సింగపూర్ వచ్చేటికి ఆధ్యాత్మికం తక్కువ ఉంటుంది, నేచర్ అండ్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనివర్సల్ స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే సీనియర్ సిటిజన్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దానిలో ఉన్న థీమ్ పార్క్స్ అట్లా ఉంటాయి. సపోజ్ మనకి యూనివర్సల్ పిక్చర్స్ లో మెయిన్ మూవీ వచ్చేటికి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి 4D షో ఉంటుంది లోపల. మనం ఒక వెహికల్లో కూర్చుంటాం, వెహికల్ వార్ జోన్ లోకి వెళ్తుంది అనమాట. అంటే మనకి అట్లా క్రియేట్ చేశారు వాళ్ళు. ఆ వార్ జోన్లో మనం కింద పడిపోతున్నామా, పైన పడుతున్నామా, మన మీద వాటర్ పడుతూ ఉంటుంది, వేడి గాలి వస్తూ ఉంటాయి, అంత చక్కగా డిజైన్ చేశారు అది. అలానే మమ్మీ అనే వాళ్ళదే మూవీ మమ్మీ అదొకటి ఉంటుంది, జురాసిక్ పార్క్, తర్వాత లాస్ట్ వరల్డ్ అనేది ఒక వాటర్ వరల్డ్ కి సంబంధించిన లైవ్ షో ఉంటుంది, 4D మూవీస్ ఉంటాయి. ఇవన్నీ చక్కగా ఏంటంటే అందరూ ఎంజాయ్ చేసి రావచ్చు, ఫ్యామిలీ వెళ్తే చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఆధ్యాత్మికంగా తక్కువ ఓన్లీ మన కౌలాలంపూర్ లో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆధ్యాత్మికంగా టచ్ అవుతుంది. లేదంటే చక్కగా అంతా కూడా ఫ్యామిలీ అండ్ ప్లస్ నేచర్ అట్రాక్షన్స్ ఉంటాయి. అంటే మైండ్ రిలాక్సేషన్ కోసం వెళ్ళేసేసి కంప్లీట్ గా ఇట్ ఈస్ ఎంజాయ్మెంట్ జోన్ అనుకున్నప్పుడు ఈ కంట్రీస్ మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ అండి. రియల్లీ వండర్ఫుల్ అండి.